తెలుసుకున్నారు. కానీ ఆ వేదమాత అయిన హిందూ మతం మీద మీకెందుకు నమ్మకం లేకుండా పోయింది? ఆర్యధర్మం అనేది హిందూ మతానికి పూర్వం ఉన్న పేరు. వేదాలలో హిందువు అనే మాట ఎక్కడా కనిపించలేదు. హిందూ అన్నది ఒక మతం పేరు కాదు, అది ప్రదేశం పేరు. సింధు అనే 6 పాయలు విడిపోయిన దానికి సంబంధించినదే హిందూ అని ప్రాచుర్యమైంది. సింధు అనే మాటని పారసీకులు హిందూ అని అన్నారు. ఎందుకంటే పారసీక భాషలో స అనే శబ్దమే లేదు. జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్, డాక్టర్ రాధాకృష్ణన్ వీరు రాసిన పుస్తకాలు దీనికి సాక్ష్యాలుగా ఉన్నాయి. బైబిల్లోనే ఎస్తర్ అనే పుస్తకంలో మొదటి వాక్యంలోనే హిందూ దేశం అనే మాట ఉంది. కలైమగళ్ కార్యాలయం 1957లో ఆచార్యస్వామి వారి ఉపన్యాసాలు భాగం 1లో తెల్లవాళ్లు మనల్ని హిందూ అని పిలిచారు, వాళ్లు పెట్టిన పేరుని మనం కాపాడుతున్నాం అని చెప్పారు. అలాగే కానివ్వండి, విజ్ఞాన శాస్త్రం ప్రకారం హిందూ మతం చెప్పింది ఏది అవసరం లేదని అంటున్నారా? సైన్స్ వితౌట్ రిలీజన్ ఇస్ ఎ లేమ్, రిలీజన్ వితౌట్ సైన్స్ ఇస్ ఎ బ్లైండ్. ఐన్స్టీన్ చెప్పాడు. బ్రహ్మజ్ఞానం పైలోకానికి, విజ్ఞానం భూలోకానికి.